అర్థమవుతుంది. సార్ వీరమల్లు ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజు, ట్రైలర్ లాంచ్ మొదలైంది కదా, చూసింటారు కదా. జూలై ఈరోజు మొదలైంది. ఆ వీరమల్లు ఇప్పటికి 14 సార్లు వాయిదా పడింది. నిర్మాణ దశలో కానీ, తేదీ చెప్పిన తర్వాత కానీ, రాజకీయాలు, ఎన్నికలు వీటన్నిటి వల్ల ఇప్పటికైనా ఇది వస్తే మంచిది. చాలా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ట్రయల్తోనే తెలిసిపోయింది, అది ఇది అని అభిమానులు ఏమో చెప్తున్నారు. కానీ పొలిటికల్గా నాకు కనపడింది ఏంటంటే, ఈ ట్రైలర్ కూడా హిందూ మతస్థులు అన్న డైలాగ్తో మొదలవుతుంది. పూర్తిగా సనాతన్ బ్రాండ్ అనే దాంట్లో ఇంకా ఏం సందేహం కనిపించట్లేదు. జిజియా పన్ను, హిందూ మతస్థులు, పాదుషా అనే థీమ్తో ఇది మొదలవుతుంది. సో ఇది పవర్ స్టార్ సనాతన్ హీరోయిజం లాగా ఈ సినిమా ఉండబోయేటట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దీనికోసం గతంలో జరిగిన వాదోపవాదాలు ఎవరేమన్నారు అవన్నీ చాలా అయిపోయి మూవ్మెంట్ అయితే వస్తుంది. ఇంకోటి ఏమో ఓజీ ఉంది కదా, ఒరిజినల్ గోండా, అది సెప్టెంబర్ 24 విడుదలవుతుందని వాళ్ళు ప్రకటించారు. అది కాదు అని కొంతమంది కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది సెప్టెంబర్ 24నే వస్తుంది. సార్, ఇదొక ప్రపంచ రాజకీయ చరిత్రలో చాలా ఆసక్తికరమైన ఒక అధ్యాయం అండి. ఒకానొక ఉప ముఖ్యమంత్రి ఏకకాలంలో 2 సినిమాలు విడుదల కావటము, వాటి మీద కూడా ముందు వెనకలు తర్జన భర్జనలు, ఆ సినిమాలో కూడా రాజకీయాలు, సినిమాల్లోంచి రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లోంచి సినిమాకు పోయి మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలు చెప్తున్నటువంటి ఈక్వేషన్, వీరమల్లు ఈక్వేషన్ అనేది బహుశా భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్. సనాతన్ ట్రెండ్ అనండి, లేకపోతే ఎన్డీఏ ట్రెండ్ అనండి, మోడీ ట్రెండ్ అనండి, లేకపోతే సదరన్ మోడీ పవన్ కళ్యాణ్ ట్రెండ్ అనండి, ఇప్పటివరకు రాజకీయాలను సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఈ 2 ఏకకాలంలో సవ్యసాచిలాగా ఇటు సినిమా అటు రాజకీయం 2 చోట్ల సనాతనం అనేది నడవబోతుంది. సో ఈ ట్రయల్ 24న మరి ఎలా ఉంటుందో ఏంటో మనం చూడాలి. ఇంకా సస్పెన్స్ అయిపోవాలి. ఈసారి నిర్విఘ్నంగా అది విడుదలైతే ప్రేక్షక మహాశయులు వాళ్ళ ఆదరణ, వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. కానీ వీలైనంత వరకు మన సినిమాలు ఇవన్నీ ఇప్పటివరకు మతాలు, కులాలు ఇలాంటి ప్రశ్న కొంచెం తక్కువగా ఉంది. ఎలా చూపించారు, చివరికి ఎలాంటి మెసేజ్ కన్వే చేశారన్నది మనం చూడాలి. సార్, బీఆర్ఎస్ అన్హ్యాపీ, కేటీఆర్కు